హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో చాలా ఈజీగా ప్రాన్ బిర్యానీ రెస్టారెంట్ కంటే మంచి టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బిర్యానీ రెసిపీస్ చేయమని నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయండి. సో లేట్ చేయకుండా ప్రాన్ బిర్యానీ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? సో వీటి కోసం నేను 1/2 kg ప్రాన్స్ తీసుకున్నానండి, 500 grams. సో వీటిని నేను చేసుకుంటున్నాను. నేను మీకు సెపరేట్గా ఒక వీడియో పెడతాను, ఫిష్ క్లీనింగ్, ప్రాన్ క్లీనింగ్ అంతా. సో క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంటే ఇందులో ఉండే నీచు వాసన అంతా పోయే వరకు పోవడం కోసమని పసుపు ఉప్పు వేసి కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. సో 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఒక 3-4 times బాగా వాష్ చేసుకోవాలి. బిర్యానీకి పెద్ద సైజు ప్రాన్స్ ఉంటేనే చాలా బాగుంటుందండి. చిన్న చిన్నవి అయితే మనకి ఆ లుక్ రాదు. సో దానికోసం పెద్దవే ఉండాలి. ఇందులో మ్యారినేట్ చేసుకోవడం కోసం 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్ సరిపడా, అంటే ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నట్టు, అలాగే 1 tablespoon కారం, 1/2 teaspoon గరం మసాలా, అలాగే లెమన్ హాఫ్ తీసుకున్నానండి, 1/2 piece. దాన్ని స్క్వీజ్ చేసుకుని వేసుకుంటున్నాం. బాగా అన్నిటికీ పట్టేలా కోట్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని వీటిని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం బియ్యం తీసుకుందాం. నేను 3 glasses రైస్ తీసుకున్నానండి. మంచి క్వాలిటీ రైస్ అయితే మనకు అన్నం పొడిపొలాడుతూ సన్నగా పొడవుగా ఉంటుంది. సో వీటిని క్లీన్ చేసుకొని ఒక 3-4 times. మంచి రైస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చీప్ క్వాలిటీ రైస్ తీసుకోకూడదు. సో బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత 3 స్టార్ ఎన్ఎస్ వేసుకున్నాను, దాల్చిన చెక్క కొద్దిగా, అలాగే యాలకులు 2, బిర్యానీ ఆకులు ఒక 4 వేసుకున్నాను, లవంగాలు 6 కానీ 7, అలాగే నల్ల యాలక ఒకటి వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ కోసం. జీలకర్ర 1 tablespoon వేసుకున్నాను. బాగా స్పైసీగా కావాలంటే మిరియాలు కూడా 1 teaspoon యాడ్ చేసుకోవచ్చండి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అన్నం అంతా సరిపడా వేసుకోవాలండి ఖచ్చితంగా. లేదంటే మీరు టేస్ట్ చూసుకొని సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1 teaspoon ఆయిల్ వేసుకున్నాం, ఎందుకంటే అన్నం పొడిపొల్లాడుతూ రావడం కోసమని. అలాగే బిర్యానీ మసాలా 2 tablespoons యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుందాం. ఇది ఉడికేలోగా, ఈ రైస్ ఉడికేలోగా మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్తో మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని 4 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే గ్రేవీ కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. అలాగే 3 పావులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాం. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు 1 tablespoon వేసుకున్నాం. సో 3 పావులకి 3 tablespoons తీసుకున్నాం. కరెక్ట్గా మెజర్మెంట్ ఉండాలండి. బాగా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకుంటున్నాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే త్వరగా మాడిపోతుంది. ఇందులో 1 tablespoon కారం యాడ్ చేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ప్రాన్ పీసెస్ అన్నిటిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. పైపైన కలుపుతున్నట్టుగా ఉండాలి, లేదంటే పీసెస్ అనేవి ఇరిగిపోతాయి. కాబట్టి
ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటిని ముక్కలుగా వేస్తే మనకి పంటికి తగిలినప్పుడు కారంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకోవాలి కచ్చాబచ్చాగా. అలాగే బిర్యానీ ఆకు 3 వేసుకున్నాను. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకుందాం. సో నూనె అంతా చూసారు కదా పైన తేలుతుంది. సో బాగా ఇవి మసాలా అంతా బాగా పట్టినట్టు. ఇప్పుడు గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఈ గ్రేవీలో మీరు కంపల్సరీగా సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే బిర్యానీలో మనం యాడ్ చేస్తాం కాబట్టి. అలాగే 200 గ్రామ్స్ పెరుగు బాగా చిలుకున్నానండి, అంటే బాగా విస్క్ చేస్తే ఈ విధంగా ముక్కలుగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది పెరుగంతా. సో దాన్ని విస్క్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి గ్రేవీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చూసుకొని, కొంచెం సాల్ట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకండి. ఈ టిప్ మాత్రం మీకు తప్పనిసరిగా ఫాలో అవ్వాలండి. సో మూత పెట్టి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఈలోగా రైస్ చెక్ చేసుకుందాం. సో ఇంకా కొంచెం ఉడకాల్సి ఉంటుంది. మరలా మనం ప్రాన్ గ్రేవీ దగ్గరికి వెళ్ళిపోదాం. రెండు పక్కనే మనం చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది ఒకేసారి. సో చూసారు కదా ఆయిల్ ఎంత పైకి తేలిపోయింది. ఆల్మోస్ట్ డన్ అండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మన గ్రేవీ రెడీ అయిపోయింది. అలాగే ఇందులో నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను బ్రౌన్ ఆనియన్స్. సో 4 వంతులకి 3 వంతులు ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలండి. ఒక వంతు మాత్రం మనం పక్కన పెట్టుకోవాలి బిర్యానీ రైస్లోకి. సో ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి పెట్టుకొని వాటిని నూనెలో వేయించుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు. సో బిర్యానీలో ఈ ఆనియన్స్ లేకపోతే అసలు టేస్ట్ ఉండదండి. సో రైస్ కుక్ అయిపోయింది కాబట్టి దీన్ని దించేసుకుందాం, మనం పక్కన పెట్టుకుందాం. సో పైన కొంచెం కలర్ చేంజింగ్ కోసమని నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేను పాల్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని వేసుకుంటున్నానండి. కుంకుమ పువ్వు ఉంటే కనుక పాలు కుంకుమ పువ్వు కలిపి వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు బిర్యానీ అంతటి కోసం ఒక కడాయి పెట్టుకున్నానండి, మందపాటి కడాయి. దాంట్లో వాటర్ అంతా డ్రైన్ చేసుకొని రైస్ తీసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. సో రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి మనం. ఒకే చోట ఎక్కువ రైస్ ఉంచకుండా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. సో సగం రైస్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్రాన్ మసాలా గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని సెంటర్లో వేసుకుందామండి. దీన్ని మొత్తం అన్నం అంతటికి స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులా, ఒకే చోట ఎక్కువగా ఉండిపోకుండా. మళ్ళీ మిగతా రైస్ని పైన లేయర్గా పరుచుకుంటూ వేసుకోవాలి. కంప్లీట్గా వాటర్ అంతా డ్రైన్ చేసుకుంటూనే వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీలో కొద్దిగా వాటర్గా ఉంటుంది కదా. సో గ్రేవీ ఉంది కాబట్టి సరిపోతుంది. సో ఇలా అన్ని వైపులకి ఈ అన్నాన్ని సర్దుకోవాలి బాగా, ఒకే చోట ఎక్కువగా ఉండిపోకుండా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి.
సో పాలు పసుపు మిక్స్ చేసుకుని ఉంది కదా, ఈ విధంగా రౌండ్గా చుట్టూ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర పైన టాపింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ 1/4 మనం పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఈ విధంగా పైన టాపింగ్ చేసుకోవాలండి. అలాగే నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ ఈ విధంగా అన్ని వైపులా ఎడ్జెస్ అంతా కవర్ అయ్యేలా నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచుకొని తర్వాత దించేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. సో కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీగా ప్రాన్ బిర్యానీ రెస్టారెంట్ కంటే మంచి స్టైల్లో మంచి టేస్ట్ వస్తుంది ఇంట్లోని. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చింది ఏంటి అని. ఒక్కసారి కనుక ఈ విధంగా తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. ఇంత మంచి పర్ఫెక్ట్ టేస్ట్తో మీరు ఎప్పుడు తిని ఉండరు. సో తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రెసిపీని అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ టైం మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.